అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో ఉన్నటువంటి వ్యక్తి చాలా అత్యంత అనుభవం ఉన్నటువంటి గొప్ప మ్యాథమెటిషియన్. డెల్టా కాలేజీలో మ్యాథమెటిక్స్ 21 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు. వారు బీటెక్ ఐఐటి మద్రాస్ చదువుకున్నారు. తర్వాత వరల్డ్లో టాప్ 10 యూనివర్సిటీలో ఒకటైన కొలంబియాలో మాస్టర్స్ చేశారు. న్యూయార్క్లో కొంతకాలం పనిచేసి 2004 నుంచి ఇండియాకి వచ్చేసి డెల్టా కాలేజీలో పనిచేస్తారు. డెల్టా అనేది హైదరాబాద్లో ఉండేటువంటి ఒక అత్యున్నత స్థాయి కాలేజీలో ఉన్నటువంటిది. ఒకటి సింగిల్ బ్రాంచ్ 120 మందితో మాత్రమే నడుస్తుంది. చుక్కారామయ్య పరంపరలో అట్లాంటి సంస్థలు ఇప్పుడు నిలిచినటువంటి ఏకైక సంస్థ. శ్రీకాంత్ సార్ ఫౌండర్, వారితో కూడా మనం ఇంటర్వ్యూ చేసాము. సో ప్రస్తుతం మ్యాథమెటిక్స్లో చాలా అత్యున్నత స్థాయి టీచింగ్ ఉన్నటువంటి మనము భాస్కర్ ప్రసాద్ సార్తో మాట్లాడదాము. సో అసలు మ్యాథ్స్ అనేది అసలు ఎట్లా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, ఎట్లా నేర్చుకుంటున్నారు, ఎట్లా నేర్చబడుతుంది, ఈ కార్పొరేట్ అయిపోయిన తర్వాత కాలేజెస్ ఎట్లా చెప్తున్నారు, టీచర్స్ ఏం చేస్తున్నారు, అంటే ఏ విధంగా నేర్చుకుంటారు. మ్యాథ్స్ నేర్చుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కానీ, కాగ్నిటివ్ అంటే మీ మేధోపరమైన పరిజ్ఞానం కానీ, ఒక ప్రపంచాన్ని చూసే తీరులో కానీ, అసలు మనిషి స్వభావాన్ని ఎట్లా మారుస్తుంది మ్యాథ్స్ సరైన రీతిలో నేర్చుకుంటే విషయం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. మీరు గత వీడియోలో కూడా మీరు చెప్పారు మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెన్స్ పెరగబోతుంది, ముఖ్యంగా ఏఐ వచ్చిన తర్వాత మ్యాథ్స్ ఇంకా ఎక్కువ రోల్ చేయబోతుంది అనేది ఓవరాల్గా మీరు చెప్పారు. అయితే ఇప్పుడు ఈ మధ్య ఎంట్రన్సెస్ వచ్చిన తర్వాత మ్యాథ్స్ నేర్చుకోవడం అనేది ప్రాక్టీస్ తోటి 100,000 క్వశ్చన్స్ చేయించి అది కూడా ఒక మెకానికల్గా రోడ్ లెర్నింగ్గా ఎక్కువ వస్తుంది. కొంతమంది ఇలాంటి గ్రేట్ టీచర్స్ దగ్గర బాగానే జరుగుతుండొచ్చు, కానీ ఓవరాల్ స్కూల్లో కూడా మ్యాథ్స్ అంటే అది కూడా ఒక లాజిక్ లేకుండా మెకానికల్ నేర్చుకున్నట్టు నేను గమనించాను. నేను స్వయంగా కూడా మ్యాథ్స్ టీచరే. అసలు మ్యాథ్స్ ఎట్లా నేర్పబడుతుంది, ఎట్లా నేర్చుకోవాలి? ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు మ్యాథ్స్లో ఎస్పెషలీ మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోని ఇప్పుడు మ్యాథ్స్ సైన్సెస్ పూర్తిగా జేఈతో కనెక్షన్ వచ్చింది. అంతే. సో జేఈ కోసం ఇప్పుడు 6వ తరగతి నుంచే మొదలు పెడుతున్నారు. కానీ జేఈ దేనికి ఉంది? ఐఐటి అంటే ఇంజనీరింగ్ కోసం. కానీ మ్యాథ్స్ ఇస్ మచ్ బ్రాడర్ దెన్ ఇంజనీరింగ్. నేను అన్నాను కదా మ్యాథ్స్ ఒక భాష అని. సో అది భాషలా కాకుండా ఒక పరీక్ష కోసం నేర్చుకుంటున్నారు. అదే కాకుండా ఇప్పుడు ఇంకో ప్రాబ్లం వచ్చిందంటే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటేమో కోవిడ్ తర్వాత ఒక 2 సంవత్సరాలు ఎవరేమి చాలా అంటే సగతి స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్ ఏమి నేర్చుకోలేదు ఆన్లైన్లో అప్పుడు. సో అందరికీ ఒక గ్యాప్ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఈ కాన్సెప్ట్ స్కూల్స్, ఒలింపియాడ్ స్కూల్స్లో వాళ్ళు ఏంటంటే 6th, 8th చెప్తారు, 7th, 9th చెప్తారు. సో ఆ ప్రెషర్ ఉంటుంది సిలబస్ ఫినిష్ చేయడానికి. 9th, 8th, 10th ఇంటర్మీడియట్ చెప్తారు. అండ్ మ్యాథ్స్ ఎలాంటిది అంటే ఒక పిరమిడ్ లాగా ఉంటుంది. ఒక నైపుణ్యం తర్వాత ఇంకోటి అలాగా పొరాలు ఉంటాయి. సో ఆ లేయర్స్ తర్వాత లేయర్స్తోని నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు ఎలా నేర్చేసుకుంటున్నారంటే ముందే ఏదో ఇక లీనియర్ ఈక్వేషన్ మనం 3x = 9 అన్నాం, అది సరిగ్గా తెలియకుండా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చెప్పేస్తున్నారు. సో దాంతో ఏంటంటే 2 రకాల ప్రాబ్లం వస్తుంది. ఒకటి మ్యాథ్స్ అంటే భయం కొంతమందికి వస్తుంది. కొంతమందికి ఏంటంటే సైకలాజికల్ డ్యామేజ్ అయిపోయి వాళ్ళు ప్రిటెండర్స్ అంటాం మేము. వాళ్ళు ప్రిటెండ్ చేస్తున్నాం కానీ ఏమి, ఎందుకంటే ఆల్రెడీ ఇంత వెనకపడ్డామని భయంతో చెప్పలేరు, పేరెంట్స్కి చెప్పలేరు, టీచర్స్కి చెప్పలేరు. సో అది ఒక సైకలాజికల్ డ్యామేజ్ అవుతుంది. కానీ కరెక్ట్ మెథడ్ ఏంటంటే ఇప్పుడు ఒలింపియాడ్ ప్రోగ్రామ్ ఉంది. ఒలింపియాడ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం బ్యాడ్మింటన్లో మన సింధుకి సిల్వర్ మెడల్ ఒలింపిక్స్లో వచ్చింది. అంటే ప్రపంచంలో ప్రతి దేశం నుంచి 2-3 సెలెక్ట్ చేసి ఒలింపిక్స్లో వాళ్ళు ఆడతారు. దే హ్యావ్ క్వార్టర్ ఫైనల్స్, గోల్డ్, సిల్వర్ మెడల్ ఇస్తారు. అలాగే మ్యాథ్స్లోని, ఫిజిక్స్లోని, కెమిస్ట్రీలో కూడా ఒలింపియాడ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆ శబ్దాన్ని కూడా ఇప్పుడు పాడైపోయింది. ఏంటంటే ప్రతిదానికి ఒలింపియాడ్స్ అంటారు. అది నిజం కాదు. ఇప్పుడు ఒలింపిక్స్
ఇప్పుడు ప్యారిస్లో అయిన ప్యారిస్ ఒలింపిక్స్ అది దట్ ఈస్ ఓన్లీ ఒలింపిక్స్. మనం ఇక్కడ ఇది ఐపీఎల్ని ఒలింపిక్స్ అంటే ఒలింపిక్స్ అయిపోదు కదా. సో అలాగే ఇప్పుడు ఒలింపిక్స్ పదానికి అన్నిటికీ వాడేస్తున్నారు, కానీ ఒలింపియాడ్ అంటే అసలు ఐఎంఓ అని ఉంది, ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్. అది ఇండియా నుంచి 6 ఒక టీం సెలెక్ట్ చేసి వాళ్ళు ప్రతి ఏడాది ఎక్కడైనా వేరే వేరే దేశాల్లో ఉంటాయి. ఎవరెవరు కండక్ట్ చేస్తారు సార్ ఐఎంఓ అంటే? అది కండక్ట్ చేసే ఆర్గనైజేషన్ ఇట్ ఈస్ ద మ్యాథ్స్ ఒలింపియాడ్ ఆర్గనైజేషన్ అని ఉంది. సో ఒక్కొక్క దేశానికి ఇస్తారు. అంటే ఇండియాకు ఒక 20 ఏళ్ళ కిందట వచ్చింది. సో అలాగా ఎవ్రీ కంట్రీ టేక్స్ టర్న్స్. రష్యాలో, హంగరీలో స్టాండర్డ్ అథెంటిక్ ఆర్గనైజేషన్. యా వెరీ అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు చేస్తారు అది. ఇన్ఫ్యాక్ట్ మ్యాథ్స్ ఒలింపియాడ్లో గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళు జనరల్లీ చాలామందికి తర్వాత కూడా ఫీల్డ్ మెడల్ అవన్నీ వస్తాయి. సో అది ఇప్పుడు మనం ఎవరికైనా నిజంగా చిన్నవాడు చాలా బాగా మ్యాథ్స్ చేస్తున్నాడని అనుకుంటే అలాంటి ప్రోగ్రామ్తోని వాడు పైకి వస్తాడు. నాట్ 6th 8th చెప్పడం 7th అందరికీ చెప్పేసి పనికిరాదు. ఎందుకంటే ఒలింపియాడ్ ఇప్పుడు అందరూ మనం బ్యాడ్మింటన్ అంటాం, కానీ అందరూ సింధు అయిపోలేరు కదా. సో కానీ ఇప్పుడు అందరినీ అలా చేసేస్తున్నారు ఒలింపియాడ్ అని అందరికీ. సో ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఒక నంబర్ థియరీ అని ఉంది. మనం ఇండియన్స్కి అది న్యాచురలీ నంబర్ థియరీ ఎప్పటి నుంచో మనకు ఉంది. అవును, మన రామానుజం గారు అదే కాకుండా దాని ముందు మన ఫిబొనాచి నంబర్స్ అని ఒక ఫేమస్ ఉన్నాయి. కానీ అసలు ఫిబొనాచి కన్నా ముందు మన ఒక ఇండియాలో ఒక హరిశ్చంద్ర అని ఒక మ్యాథమెటిషియన్ ఉన్నారు, అతను అది కనిపెట్టారు. అదే కాకుండా మనం ఇప్పుడు వేదాల్లో చూస్తే మనం ప్యాటర్న్స్ ఉంటాయి, ముందుకు వెళ్తారు వెనక్కి వెళ్తారు. ఎందుకంటే ఆ ఇంటెగ్రిటీ మెయింటైన్ చేయడానికి, ఎందుకంటే అది రాసివారు కాదు కదా. సో జనరేషన్ నుంచి జనరేషన్ వెళ్ళడానికి అది తప్పు అవ్వకుండా మ్యాథమెటికల్ స్ట్రక్చర్స్లో బిల్డ్ చేశారు అది. సో అందుకు మన ఇండియాలో ఈ మ్యాథమెటిక్ కల్చర్ ఎప్పుడూ ఉండేది. సో ఇప్పుడు కాదు, 5,000 కింద కూడా ఉండేది ఈ మ్యాథ్స్ కల్చర్. సో అవన్నీ మనం మర్చిపోయి ఇప్పుడు జేఈ కోసం 6th స్టాండర్డ్ నుంచి వాళ్ళు పాపం ప్రెషర్ పెడుతున్నాం. సో అందుకు ఒక నంబర్ థియరీ ఒకటి ఉంది, థియరీ ఆఫ్ నంబర్ సింపుల్. అలాగే కాంబినేటోరిక్స్ అని ఉంది. కాంబినేటోరిక్స్ అంటే ఏంటి? హౌ టు కౌంట్. కౌంట్ అంటే కాంప్లికేటెడ్ థింగ్స్, నాట్ ఇక్కడ 3 పెన్సిల్ ఉన్నాయి అవి కౌంట్ కాకుండా సెట్స్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో కౌంట్ చేయడానికి. ఎందుకంటే ప్రతి ప్రాబ్లం కౌంటింగ్లో అదే ప్రాబిలిటీ దాని మీదే బేస్. ఇది మనం 10వ తరగతికి స్టూడెంట్ అయినా 8 అయినా 12 అయినా అందరూ ఒకే లెవెల్లో, ఎందుకంటే ఇది ప్యూర్ లాజిక్. సో అవి మనం నిజంగా మ్యాథమెటికల్ కెపాసిటీ డెవలప్ చేయాలంటే ఈ నంబర్ థియరీ, కాంబినేటోరిక్స్, ప్యూర్ జియోమెట్రీ. ఇప్పుడు ఏంటంటే స్కూల్లో టీచర్లు లేదు సరిగా జియోమెట్రీ చెప్పడానికి, ప్లేన్ జియోమెట్రీ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సో అందుకు చాయిస్లో వదిలిమంటారు, ఉంటారు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ ప్రాబ్లం ఏంటంటే జియోమెట్రీతోనే ఇమాజినేషన్ పెరుగుతుంది. సో ఆ జియోమెట్రీ తీస్తే ఇప్పుడు ఇమాజినేషన్ పోతున్నది. సో మరి ఇప్పుడు అది ఐఐటీలో లేదు కదా, జామెట్రీ చెప్పట్లేదు. బట్ జామెట్రికల్ ఉండేటువంటి ఆ లెర్నింగ్ వల్ల వచ్చేటువంటి ఇంప్రూవ్మెంట్ తోటి ఐఐటీ కోసం సాల్వ్ చేస్తారు. ఐడియా కాదు, తర్వాత జీవితంలో కూడా. సో అది మనం తీసేస్తున్నాం. సో అందుకు ఈ ఒలింపియాడ్లో ఉన్న ప్రోగ్రామ్ ఈ ప్యూర్ జియోమెట్రీ ఉంది, కోఆర్డినేట్ జియోమెట్రీ కాదు, ప్యూర్ జియోమెట్రీ ఉంది, క్యాల్కులస్ ఉంటుంది, అలాగా తర్వాత చేసుకుంటారని. ప్యూర్ జియోమెట్రీ ఒకటి ఇంకేముంటుంది? నంబర్ థియరీ, కాంబినేటోరిక్స్, ఆల్జెబ్రా, ఈ 4 ఉంటాయి. ఓకే. క్యాల్కులస్ ఇవన్నీ ఏమి ఉండవు, ట్రిగ్నోమెట్రీ అవన్నీ. నంబర్ థియరీ, కాంబినేటరిక్స్ ఒక రకంగా పర్ముటేషన్ కాంబినేషన్. నంబర్ థియరీ, పర్ముటేషన్ కాంబినేషన్స్, ఆల్జెబ్రా, జియోమెట్రీ, దట్స్ ఇట్. అంతే, ఈ 4. సో ఈ స్కూల్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఉంటుంది. ఎస్, ఎందుకంటే అదే కాకుండా ఇప్పుడు 15 లక్షల మంది జేఈ మెయిన్ రాస్తారని కాంప్లికేట్ చేశారు, అన్ని ఆబ్జెక్టివ్ చేశారు. అది కూడా 2 నిమిషాలు చేయాలని. కానీ మనం యాక్చువల్లీ థింకింగ్ డెవలప్ చేయాలి అంటే కుర్రవాడిని ఒక ప్రాబ్లం ఇచ్చి అరగంట వదిలేయాలి. అప్పుడే ఇమాజినేషన్ అప్పుడే ఇమాజినేషన్ పెరుగుతుంది. అది రియల్ టెస్టింగ్, కానీ అది ఎవాల్యుయేషన్ అంతా కాంప్లికేటెడ్, అది సిస్టమ్ కాంప్లికేటెడ్ అని చెప్పి చేసేసారు. అందుకే ఇప్పుడు ఒలింపియాడ్లో 40 నిమిషాలు, గంట అలా ఇస్తారు ప్రతి లెవెల్ బట్టి. సో చిన్న ప్రాబ్లం ఇస్తారు, నువ్వు
ఏ మెథడ్లో చేస్తావు నీ ఇష్టం. ఓవరాల్ డిస్క్రిప్టివ్ వల్లనే రియల్ నాలెడ్జ్ టెస్ట్ అవుతుంది తప్ప ఆబ్జెక్టివ్ కాదు. ఎస్, ఆబ్జెక్ట్ రకాల టెక్నిక్స్, షార్ట్ కట్స్ అవన్నీ. యా, అదే కాకుండా స్పీడ్ బికమ్స్ మోర్ ఇంపార్టెంట్, కానీ యాక్చువల్ డీప్ థింకింగ్ కాదు. కానీ డీప్ థింకింగే మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్. స్పీడ్ అనేది మిషన్ చేస్తుంది. స్పీడ్ ఎందుకు? ఎగ్జాక్ట్లీ. క్యాలిక్యులేషన్ ఫాస్ట్ చేసినోడికి బాగా స్కోర్ వస్తుంది, Correct. క్యాలిక్యులేషన్ రాకుండా డీప్ థింకింగ్ ఉన్న స్కోర్ రావడం లేదు. Correct. సో దేర్ ఇస్ అ డిఫెక్ట్ కదా జీఈ పేపర్లో కూడా. ఎస్, కానీ దీనివల్ల ఇంత లక్షల మంది స్కేలింగ్ వల్ల. కానీ ఇప్పుడు ఏఐ అది సాల్వ్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు ఈ కరెక్షన్స్ అవన్నీ కూడా ఏఐ చేసేయగలదు ఇంకా. సో దట్ ఐ థింక్ దే విల్ స్టార్ట్ థింకింగ్ దట్ వే. కానీ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు పిల్లవాడికి చెప్పాలంటే ఒలింపియాడ్ ప్రోగ్రామ్, అందుకే మేము మాకు ఫౌండేషన్లో చెప్పండి ఇది ఈ ఒలింపియాడ్ మాది ఇవే ఉంటాయి. కాక ఇంకేమైనా మంచి ఒలింపియాడ్స్ ఉన్నాయా మీ దృష్టిలో? కదా, ఐఎంఓ అంటే 6 మంది సెలెక్ట్ అవ్వాలి కదా ఇండియా టీంలో. దాని ముందు ఒక క్యాంప్ పెడతారు 40 మందితో. ఇప్పుడు బాంబేలో ఉండేది ఈ బాబా సెంటర్ దగ్గర, లాస్ట్ ఇయర్ చెన్నైలో చేశారు. సో అది ఒక 40 మంది బెస్ట్ స్టూడెంట్స్ ఇన్ ఇండియా. ఆ 40 సెలెక్ట్ చేయడానికి ఒక ఎగ్జామ్ ఉంది ఇన్మో అని. ఆ ఇన్మో సెలెక్ట్ చేయడానికి ఒక IOQM అని ఉంది. సో అలా ఆ స్టేజెస్ దాటుతూ IOQM అది మునుపు రెండోది ఉండేది PRMO RMO. కోవిడ్ టైంలో ఆ 2 వాళ్ళు చేయలేకపోయారని ఒక IOQM చేశారు. ఇప్పుడు IOQM అంటే సార్ ఫుల్ ఫామ్ ఇండియన్ ఒలింపియాడ్ క్వాలిఫైయింగ్ ఇన్ మ్యాథమెటిక్స్. అట్లా నెక్స్ట్ IOQM బేసిక్ లెవెల్. యా, అంటే స్కూల్ లెవెల్ సార్ అది? లేదు, అంటే బేసిక్ లెవెల్ అంటే స్కూల్ 8th స్టాండర్డ్ నుంచి వేర్ ఎలిజిబుల్, కానీ యావరేజ్ స్టూడెంట్ చేయలేడు. అది కూడా చేయలేడు. అది కూడా అంటే అది ఏ లెవెల్? ఒక స్టూడెంట్ రాయాలి, ఒక పేరెంట్ వ్యూవర్ చూసేవాళ్ళు మా పిల్లలకు రాయించాలనుకుంటే ఎట్లా రాయించలేదు? దానికి కొంచెం అంటే స్టూడెంట్ హ్యాస్ టు బి కొంచెం టాలెంట్ ఉండాలి. ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు అది? ఆన్లైన్ అప్లై స్కూల్ ద్వారా చేయొచ్చు. సెంటర్స్ ఉంటాయి ప్రతి ఇండియాలో, అన్ని స్టేట్లోనే చేస్తారు. నెక్స్ట్ లెవెల్ సార్? నెక్స్ట్ లెవెల్ తర్వాత అది అక్టోబర్లో అవుతుంది, జనవరిలో ఇన్మో అవుతుంది. అంటే ఇండియన్ నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఇన్మో ఉంది. నేషనల్ లెవెల్ డైరెక్ట్ గా? యా, స్కూల్ నుంచి డైరెక్ట్ నేషనల్. నో IOQM కూడా స్టేట్ లెవెల్లో. స్టేట్ లెవెల్లో నుంచి దే సెలెక్ట్. IOQM స్టేట్ లెవెల్, తర్వాత ఆల్ ఇండియా లెవెల్ ఇది ఇన్మో. దాని తర్వాత క్యాంప్కి 40 మందిని సెలెక్ట్ చేస్తారు. 40 మంది నుంచి 6. ఇది ప్రొసీజర్. ఇది కాక ఇంకా స్టాండర్డ్ లేవా ఇంకా ఒలింపియాడ్స్ కాక? నో, ఏంటంటే ఇప్పుడు ప్రతి పబ్లిషర్స్ వాళ్ళు ఒలింపియాడ్ కండక్ట్ చేస్తారు ప్రమోషన్ కోసం. సో దానికి ఒలింపియాడ్ అంటే ఇది ఒకటే. దీనికి ప్రిపేర్ అవ్వడానికంటే సెపరేట్గా ప్రిపేర్ చేసుకోవాలి. సో దానికి మేము కోచింగ్ ఇస్తాం. డెల్టాలో ఇస్తాం, అంటే నేను ఇస్తాను మ్యాథ్స్ కోసం అని. సో స్కూల్ వాళ్ళు ఎవరైనా ఆన్లైన్ నేను ఇస్తాను. సో ఎందుకంటే ఇదే వాళ్ళకి నేర్చుకోవాలి చిన్నప్పుడు, అంటే ఇదే కరెక్ట్. నార్మల్ ఎవ్రీ ఇయర్ మీరు? నేను ఆన్లైన్ ఐ యూస్ టు టేక్ ఇండివిజువల్లీ. ఇప్పుడు ఆన్లైన్ ఈ లాస్ట్ 2 years మొదలు పెట్టాను, ఎందుకంటే కోవిడ్ తర్వాత అందరు అడిగారు. లేకపోతే మా డెల్టా స్టూడెంట్స్నే చేసేవాళ్ళం. సో ఎందుకంటే మాకు కొన్ని డెల్టాలో చిన్న స్కూల్ కూడా పెట్టాం, కానీ కోవిడ్ టైంలో తీసాం, అది అవ్వలేదు. సో అందుకు మా కోసమే చేసేవాడిని. ఇప్పుడు కొంతమంది అడిగినందుకు ఈ 2 years మొదలు పెట్టాను. కానీ ఇప్పుడు డెల్టాలో మా కొత్త క్యాంపస్ వెళ్తున్నాం, అక్కడ ఇది మొదలు పెడదామని అనుకుంటున్నాం. అదే ప్లాన్ ఉంది. గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు మ్యాథ్స్ గురించి. ఎవరికి ఇది మేము కూడా ఎప్పుడు వినని విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై.